రైట్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ప్రభావం మామూలుగా లేదు. పాపి ఒప్పుకున్నా లేకున్నా ఉగ్రవాదులు చిన్నాభిన్నమయ్యారు. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబంలోని పలువురు ప్రాణాలు కోల్పోయారు. భారత్ ఆధారాలతో సహా బయటపెట్టిన పాకిస్తాన్ మాత్రం ఒప్పుకోలేదు. టార్ఫాన్ పట్టాలు కప్పి కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది. కానీ రోజులు గడుస్తున్నా కొద్దీ ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తుంది. మసూద్ అజార్ కుటుంబం చితికిపోయిందని జైషే కమాండర్ మసూద్ ఇలియాస్ కశ్మీరీ అంగీకరించారు. ఉగ్రవాదాన్ని స్వీకరించి తాము ఢిల్లీ, కాబూల్, కాందహార్లతో పోరాడామని ఇలియాస్ కశ్మీరీ అన్నారు. ఇందుకోసం అన్నింటినీ త్యాగం చేశామని ఒప్పుకున్నారు. మే 7న భారత దళాలు భావల్పూర్లోని జైషే ప్రధాన కార్యాలయంపై జరిపిన దాడుల్లో అజార్ కుటుంబం ముక్కలైపోయిందని అంగీకరించారు. భారత ఆర్మీ తమ స్థావరాల్లోకి చొరబడి ఎలా దాడులు చేసిందనే విషయాలను ఇలియాస్ పుసగుచ్చినట్లు వివరించారు. సినిమా చూపించారనే చెప్పాలంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కశ్మీరీ. ये टेररिज्म, ये दहशतगर्दी की बकवास सीने के साथ लगाए इस मुल्क की नजरियाती जुग्राफियाई सरहदों के लिए कभी हम दिल्ली से टकराए, कभी हम काबुल में टकराए, कभी हम कंधार से टकराए. सब कुछ कुर्बान करने के बाद 7 मई को भावलपुर के अंदर मौलाना मसूद अजहर की फैमिली के लोग, बहनें और बेटे और बच्चे रेजा रेजा हो गए, टुकड़ों में तकसीम हो गए. ये कलह था, ये टेररिज्म. సో భారత్ చెప్తున్నది ముమ్మాటికి అక్షర సత్యమే. పాకిస్తాన్ బుకాయిస్తున్న అక్కడి ఉగ్రమూకలే ఆపరేషన్ సింధూర్ చేసిన నష్టాన్ని కళ్లకు కడుతున్నారు. ఉగ్రవాద అగ్రనేతలు సైతం చావు దెబ్బతిన్నారు. ఇప్పట్లో కోలుకోవడం కష్టమనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ప్రపంచ దేశాలు అందిస్తున్న వరద సాయాన్ని సైతం పాక్ పాలకులు మళ్లిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్లో దెబ్బతిన్న ఉగ్రవాదుల స్థావరాలను బాగు చేసేందుకు ఆ డబ్బు వినియోగిస్తున్నారు. ये दहशतगर्दी की बकवास सीने के साथ लगाए इस मुल्क की नजरियाती जुग्राफियाई सरहदों के लिए कभी हम दिल्ली से टकराए, कभी हम काबुल में टकराए, कभी हम कंधार से टकराए. सब कुछ कुर्बान करने के बाद 7 मई को भावलपुर के अंदर मौलाना मसूद अजहर की फैमिली के लोग, बहनें और बेटे और बच्चे रेजा रेजा हो गए, टुकड़ों में तकसीम हो गए. ये कलह था, ये टेररिज्म, ये दहशतगर्दी की बकवास सीने के साथ लगाए इस मुल्क की नजरियाती जुग्राफियाई सरहदों के लिए कभी हम दिल्ली से टकराए, कभी हम काबुल में टकराए, कभी हम कंधार से टकराए. सब कुछ कुर्बान करने के बाद 7 मई को भावलपुर के अंदर मौलाना मसूद अजहर की फैमिली के लोग, बहनें और बेटे और बच्चे रेजा. రైట్, ఇక ఇప్పటి వరకు మనం ఎంత ఉద్విగ్నంగా కశ్మీరీ ప్రసంగించాడో చూసాం. ఇదే అంశానికి సంబంధించి మనకు డీటెయిల్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చూస్తూ ఉన్న భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ప్రభావం తాలూకా ఛాయలు ఇప్పుడిప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రమూకలు కకా వికలమయ్యాయని భారత ఆర్మీ అప్పుడు చెప్పిన మాట ఈరోజు అక్షర సత్యం అనేది తేలుతోంది. ప్రపంచ దేశాలకు భారత్ ఒక సందేశం పంపించింది. భారత జోలికి వస్తే ఉగ్రమూకల స్థావరాల్లోకి చొరబడి ఏ విధంగా విధ్వంసం సృష్టించగలుగుతామో భారత ఆర్మీ నిరూపించింది. మొత్తంగా ఇప్పుడు కశ్మీరీ వ్యాఖ్యలను మనం ఎలా చూడాలంటారు? మొత్తంగా మౌలానా మసూద్ అజార్ ఈ కుటుంబమే చిన్నాభిన్నమైపోయిందంటూ ఉద్విగ్నభరితంగా ఆవేశంగా మాట్లాడిన పరిస్థితి. సో ఏం చెప్తారు, ఎలా చూడాలంటారు ఈ వ్యాఖ్యల్ని? వంశీ, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. జైషే మహమ్మద్ అంగీకరించింది. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగినటువంటి దాడి, మహిళల ఆడబిడ్డల సింధూరాన్ని తుడిచిన ఆ బాధ్యత, అంటే అప్పట్లో టిఆర్ఎఫ్ కూడా దీన్ని మొదటగా ఒప్పుకున్నది, ఆ తర్వాత ఖండించింది. బట్ ఇప్పుడు జైషే మహమ్మద్ దీన్ని అధికారికంగా ఒప్పుకున్నారు. అజర్ కుటుంబ సభ్యులు దీంట్లో చాలా మంది మరణించారు, కుటుంబం మొత్తం కూడా కోల్పోయారంటూ ఆయన అగ్రెసివ్గా మాట్లాడారు. అంటే
ఎన్నో యుద్ధాలను తట్టుకున్నాం కానీ భారత్ తీసినటువంటి దెబ్బను మాత్రం తట్టుకోలేకపోయినాం అంటూ భారత విజయాన్ని పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ ఒప్పుకుంది. ఎస్, మే 7న ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా అక్కడున్నటువంటి ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేయడం జరిగింది. బంకర్ లో ఉన్నటువంటి అజర్ కుటుంబ సభ్యుల్ని కూడా ముక్కలు ముక్కలుగా చేసినటువంటి ఘనత భారతదేశాన్ని చెప్పాలి. 2019 పుల్వామా ఘటన కూడా జైషే మహమ్మద్ దీంట్లోనే ఉంది. ఆ తర్వాత భారత పార్లమెంటు పైన జరిగినటువంటి దాడి వెనకాల కూడా జైషే మహమ్మదే ఉంది. అయితే పుల్వామా ఘటన తర్వాత భారతదేశం డిమాండ్ చేసింది ఐక్యరాజ్య సమితిని, ఖచ్చితంగా జైషే మహమ్మద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదుల్లో చేర్చాలంటూ కూడా చెప్పడం జరిగింది. సో అప్పుడు మసూద్ ని ప్రపంచ ఉగ్రవాదగా ప్రకటించడం జరిగింది. సో ఆ తర్వాత అంటే మసూద్ కు పాకిస్తాన్ సైన్యం రక్షణగా ఉన్నా గానీ పాకిస్తాన్ మాత్రం ఏ రోజు మసూద్ తన దగ్గర ఉన్నది మాత్రం ఒప్పుకోలేదు. మసూద్ కు సైన్యం కాపలా కాసింది. 2010లో పార్లమెంట్ పైన దాడి జరిగినా కానీ, 2016లో పఠాన్ కోట్ దాడి జరిగినా కానీ, 2005లో అయోధ్య రామజన్మభూమి పైన జరిగినటువంటి దాడి కానీ, ఆ తర్వాత 2019లో పుల్వామాలో సిఆర్పిఎఫ్ జవాన్ల పైన జరిగినటువంటి దాడి కానీ, 2016లో యూరి ఘటన కానీ, సో ఇవన్నీ కూడా జైషే మహమ్మద్ చేసినట్టు అందరికీ తెలిసిన విషయమే. సో ఈ రోజు వీటన్నిటికి భాగంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత, పహల్గాం దాడి తర్వాత దానికి ప్రతిఘటనగా ఆపరేషన్ సింధూర్ తో భారత దాడిలో తమ అధినేత మౌలానా మసూద్ అజర్ కుటుంబంలోని చాలా మంది చనిపోయారంటూ కూడా కుటుంబ సభ్యుల వివరాలను కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కసారి ఆ కుటుంబ సభ్యుల వివరాలను కూడా నేను చెప్తాను. ఎవరెవరు ఆజాద్ కుటుంబ సభ్యులు చనిపోయారన్నది లెట్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చనిపోయారు అని చెప్పేసి. మసూద్ అజర్ కుటుంబం ఆ రోజు చనిపోయిన దాంట్లో మసూద్ భార్య సాజియా చనిపోయింది. మసూద్ కొడుకులు వల్లి ఉల్లాహ్, అబ్దుల్లా, వీళ్ళిద్దరు కూడా చనిపోయారు. ఇంకో 2 కూతుర్లు కూడా ఉన్నారు. ఆ 2 కూతుర్లు కూడా ఈ దాడిలో చనిపోయారు. తో పాటు మసూద్ సంబంధించినటువంటి అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా 5 అన్నదమ్ములు, మహమ్మద్ తాహిర్ అన్వర్, మహమ్మద్ ఇబ్రహీం, అజహర్, అబ్దుల్ రూఫ్, తల్హా సైఫ్, మహమ్మద్ అమ్మర్, ఆ తర్వాత అందులో కొంతమంది కమాండర్లు కూడా ఉన్నారు. 2 కమాండర్లు ఉన్నారు. తాహిర్, ఇబ్రహీం జైష్ కమాండర్లు ఉన్నారు. 2 కమాండర్లు కూడా ఆపరేషన్ సింధూర్ లో జరిగినటువంటి దాడిలో బంకర్ లో ఉన్న వాళ్ళను కూడా భారత సైన్యం మట్టుబెట్టింది. ఇంకా అజర్ కుటుంబానికి సంబంధించినటువంటి అక్క చెల్లెలు ఎవరైతే ఉన్నారో జహరా బీబీ, అద్వా బీబీ, రాబియా బీబీ, సాదియా బీబీ, సాఫియా బీబీ, సమైరా బీబీ, వీళ్ళు కూడా భారత్ జరిగినటువంటి దాడిలో చనిపోవడం జరిగింది. తో పాటు అంటే వీళ్ళంతా కలిసి సుమానుల్లాహ్ లో నివసిస్తున్నారు. సో అక్కడ జరిగినటువంటి దాడిలో అజర్ కుటుంబ సభ్యులు మొత్తం కూడా చనిపోయారు. అజర్ కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. తన కుటుంబం చిన్న భిన్నం అయిపోయింది, నేను చనిపోయినా బాగుండు, నా కుటుంబ సభ్యులంతా పోయారని చెప్పేసి ఆ రోజు ఆపరేషన్ సింధూర్ తర్వాత మాట్లాడిన మాటలు కూడా మనం విన్నాం, మనకు తెలిసినాయి. సో ఇట్లా నేపథ్యంలో జైషే కమాండర్ మసూద్ ఇలియాస్ కశ్మీరీ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆయన అన్నారు, ఎస్, బహవల్పూర్ లో జరిగినటువంటి భారతదేశం జరిపినటువంటి ఆపరేషన్ సింధూర్ లో భాగంగా అజర్ కుటుంబ సభ్యులు మొత్తం కూడా కోల్పోయారు, అజర్ కుటుంబ సభ్యులు చనిపోయారంటూ కూడా ఆయన ఒప్పుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 10 మంది కుటుంబ సభ్యులు చనిపోయారు. సో దీంట్లో ఇక అంటే ఇప్పటి వరకు అసలు ఉగ్రదాడి జరిగింది జరగలేదు ఇప్పటివరకు పాకిస్తాన్ అధికారికంగా ఒప్పుకోలేదు. కానీ ఏకంగా జైషే మహమ్మద్ ఒప్పుకుంది. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఉగ్రవాద కార్యకలాపాలు అంటే అది ఒకప్పుడు మసీదుగా ఉండేది, ఆ మసీదును కాస్త ఉగ్రవాద కార్యకలాపాలకు శిబిరంగా మారింది. సో ఆ శిబిరం పైన భారతదేశం దాడి చేసింది. ఆ ఏదైతే ఆ బంకర్ లో ఉన్నారో, ఆ శిబిరంలో దాచుకున్నారో, అందులో ఉన్నటువంటి వాళ్ళని రెక్కి చేసి మరి వాళ్ళని కొట్టడం జరిగింది. ఒకసారి కాశ్మీరీ ఏమన్నారు ఆ మాటలు మళ్ళీ ఒకసారి విందాం. విన్న తర్వాత ఇంకా పూర్తి అప్డేట్స్ ఇస్తాను వంశీ. యా రైట్. ये टेररिज्म, ये दहशतगर्दी की बकवास सीने के साथ लगाए इस मुल्क की नजरियाती जुग्राफियाई सरहदों के लिए कभी हम दिल्ली से टकराए, कभी हम काबुल में टकराए, कभी हम कंधार से टकराए, सब कुछ कुर्बान करने के बाद 7 मई को भावलपुर के अंदर मौलाना मसूद अजहर की फैमिली के लोग, बहनें और बेटे और बच्चे रेजा रेजा हो गए, टुकड़ों में तकसीम हो गए. ये कलहा, ये टेररिज्म, ये दहशतगर्दी की बकवास सीने के साथ लगाए इस मुल्क की नजरियाती जुग्राफियाई सरहदों के लिए कभी हम दिल्ली से टकराए, कभी हम काबुल में टकराए, कभी हम कंधार से टकराए, सब कुछ कुर्बान करने के बाद 7 मई को भावलपुर के अंदर मौलाना मसूद अजहर की మసూద్ అజర్
ప్రపంచం గుర్తించిన ఒక ఉగ్రవాది, ఐక్యరాజ్య సమితి ప్రకటించినటువంటి ఉగ్రవాది, భారతదేశం డిమాండ్ చేస్తే ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఉగ్రవాద జాబితాలో చేర్చినటువంటి ఉగ్రవాది మసూద్ అజర్. అట్లాంటి మసూద్ అజర్ కుటుంబ సభ్యులు ఆపరేషన్ సింధూర్ లో జరిగినటువంటి దాడిలో అజర్ కుటుంబ సభ్యులు చనిపోయారు. కానీ అజర్ బ్రతికే ఉన్నాడు. అజర్ కు అక్కడ పాకిస్తాన్ ఆర్మీ అక్కడ భద్రత ఇస్తోంది అన్నది ఇక్కడ మనం అంగీకరించాల్సినటువంటి వాస్తవం, పాకిస్తాన్ ఒప్పుకోకపోయినా. శ్రీకాంత్, ఇప్పుడు కశ్మీరీ వ్యాఖ్యలు చేశాడు, మొత్తంగా ఒప్పుకున్న పరిస్థితి. అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ దోషిగా నిలబడింది, పక్కా ఆధారాలున్నాయి. భారత జోలికి వస్తే ఎలా గట్టిగా బుద్ధి చెప్తామో చెప్పి చూపించాం. ఇక భారత వ్యూహం ఎలా ఉండబోతుంది? ఇక ఉగ్ర రక్కసిని అంటే ప్రపంచం మొత్తానికి కూడా ఆదర్శంగా నిలిచింది భారత్. సో ఏంటి నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి అనుకోవచ్చు? ఖచ్చితంగా అంటే పాకిస్తాన్ ఏమైనా కవ్వింపు చర్యలు చేసినా కానీ, పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు మళ్ళీ ఏమైనా కవ్వింపు చర్యలు చేస్తే ఖచ్చితంగా భారత్ దాన్ని కౌంటర్ ఇస్తుంది. ఈరోజు కశ్మీరీ మాటల్లో మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. భారత్ అంటే ఎన్నో ఎదుర్కొన్నాం కానీ ఆపరేషన్ సింధూర్ను మాత్రం ఎదుర్కోలేకపోయాం. అజర్ తప్పించుకున్నాడు, బట్ అజర్ కుటుంబ సభ్యులు పూర్తిగా చనిపోయారు. బట్ శత్రువుని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. శత్రువు ఏ మూల నుంచి అయినా ఏ కోణం నుంచి అయినా రావచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఢాకా నుంచి ఢిల్లీ వరకు అజర్ ప్రయాణం చేశారు. ఇక్కడ రెండు ఉగ్రవాద సంస్థల మధ్య ఉద్రిక్తతలు పెంచి భారతదేశం మీద దాడికి ప్రయత్నించారు. అవన్నీ కూడా గతంలో గుర్తున్నటువంటి పరిస్థితి. అయితే 1994 డిసెంబర్ 24న కాఠ్మండు నుంచి ఢిల్లీకి వస్తున్నటువంటి విమానం ఏదైతే ఉందో, అంటే అప్పటికి భారత ప్రభుత్వ ఆధీనంలోనే అజర్ ఉన్నాడు. సో ఆ ఢిల్లీని అజర్ సోదరులు హైజాక్ చేశారు. ఆ టైంలో వాళ్ళందరూ కూడా తాలిబాన్ల పాలనలో ఉన్నటువంటి అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కు ఆ ఫ్లైట్ ని తీసుకెళ్లారు. ఇవి మనం సినిమాల్లో కూడా చూసాం, దీని సినిమా కూడా తీయడం జరిగింది. సో అజర్ ను విడుదల చేస్తేనే ఖచ్చితంగా 3 ఉగ్రవాదులను విడుదల చేయాలన్నటువంటి డిమాండ్ అప్పుడు ఆ తాలిబాన్ల ఆధీనంలో ఉన్నటువంటి ఉగ్రవాదులు విమానాన్ని హైజాక్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత అంటే యుఎన్ఎస్లో కూడా మసూద్ ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించకుండానే చాలా సార్లు చైనా కూడా కాపాడింది మసూద్ వెనకాల. సో ఏదేమైనా కానీ అప్పుడు భారత ప్రభుత్వం ఆ విమాన హైజాక్ కు తలొగ్గి అజర్ ను విడుదల చేయడం జరిగింది. విడుదల చేసిన తర్వాత అజర్ ఇప్పటికీ భారతదేశం మీద కుట్రలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికు అజర్ బ్రతికే ఉన్నాడు. అజర్ కుటుంబం కోల్పోయింది. అజర్ కు పాకిస్తాన్ సైన్యం రక్షణ ఇస్తోంది. బట్ ఎట్టి పరిస్థితుల్లో శత్రువును తక్కువ అంచనా వేయకూడదు. భారత్ కూడా సిద్ధంగానే ఉంది వంశీ.